భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే గుణించడం. పిల్లలు, మీరు ఇంతకు ముందు చూసిన వీడియోల్లో భిన్నాల సంకలనము మరియు భిన్నాల వ్యవకలనం గురించి తెలుసుకుని ఉన్నారు. ఈరోజు భిన్నాల గుణకారాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే ఏ విధంగా గుణించాలో చూద్దాం. గుణకారము అంటే పునరావృత సంకలనము అని మనకి ముందుగానే తెలుసు. ఇది భిన్నాల గుణకారంలో కూడా ఉంటుంది. ఎలా అంటే 1/4కి 3 రెట్లు అంటే ఏమిటి? ఇలా అడిగినప్పుడు 3 × 1/4 అని రాస్తాం. దాన్ని సంకలనం ద్వారా చూపిస్తే 1/4 + 1/4 + 1/4 అని రాస్తాం. అంటే 3/4. కాబట్టి ఒక పూర్ణాంకాన్ని భిన్నంచే గుణించేటప్పుడు ఆ పూర్ణాంకం లవముతో గుణించబడుతుంది. మరి భిన్నాల గుణకారం వల్ల ఉపయోగం ఏమిటి? మనం 9 నారింజ పళ్ళు కొంటే వాటిలో 1/3 భాగం కనుక్కుందాం. మనం 1/3ని 9చే గుణిస్తాం, అవునా కదా? 9ని 3చే భాగిస్తే 3. కాబట్టి 3 × 1 = 3. 9లో 1/3 భాగం విలువ 3 అవుతుంది. కనుక భిన్నాల గుణకారాన్ని ఉపయోగించి మనం ఒక పూర్ణ సంఖ్య యొక్క భిన్న భాగాన్ని తెలుసుకోవచ్చు. 1 డజన్ యాపిల్ పళ్ళు ఉన్నాయి. 3/4 డజన్లు అంటే ఎన్ని? భిన్నాల గుణకారం ఒక సంఖ్యలో భిన్న భాగాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాగంటే 3/4 డజన్లు యాపిల్ పళ్ళు అంటే 12 యాపిల్ పళ్ళలో 3/4 భాగం అంటే 12 × 3/4. సూక్ష్మీకరిస్తే 4 1లు 4 3లు కాబట్టి 3 × 3 = 9 యాపిల్ పళ్ళు. ఇంకోటి చూద్దాం. 50 రూపాయల్లో 3/5 భాగం అంటే ఎంత? అంటే 50 × 3/5. మొదటగా ఉమ్మడి కారణాంకంచే భాగించి ఇచ్చిన సంఖ్యల్ని సూక్ష్మీకరించాలి. 50 మరియు 5లు 5చే భాగించబడతాయి. ఇప్పుడు గుణకారం చేయాలి. పూర్ణాంక భాగాన్ని లవంతో గుణించాలి. 10 × 3 = 30 అవుతుంది. కాబట్టి ముందుగా ఉమ్మడి కారణాంకంచే భాగించి తర్వాత గుణించాలి. ఇప్పుడు మీరు ఒక భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే ఏ విధంగా గుణించవచ్చో తెలుసుకున్నారు కదా. దీనికోసం మనం ఇచ్చిన భిన్నం యొక్క లవాన్ని ఇచ్చిన పూర్ణాంకంతో గుణించాలి. ఇప్పుడు అది లవము మరియు పూర్ణాంకాల లబ్ధము బై హారము. అది లవము మరియు పూర్ణాంకాల లబ్ధము బై హారానికి సమానమవుతుంది. కాబట్టి 1/3 × 30 = 1 × 30/3 అంటే లవము × పూర్ణాంకము బై హారం. ఇలా అన్నమాట. అంటే 30/3 కొట్టివేత చేస్తే 3 1లు 3 10లు దట్ ఈజ్ ఈక్వల్ టు 10/1 అంటే 10 అవుతుంది. ఇప్పటికీ ఇది నేర్చుకున్నారు కదా. మళ్ళీ తర్వాత క్లాస్లో మరిన్ని విషయాలతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు.